ఈరోజు మేము వచ్చేసి ది ఒడిస్సీ డైరెక్టర్ బై క్రిస్టోఫర్ నోలన్ ఇంకా థియేటర్లో ఉంది. సో మూవీ ఎలా ఉందంటే మూవీ చాలా బాగుంది. లైక్ ఫిల్మ్ మేకింగ్ పరంగా ఒక ఫోక్లోర్ని చాలా రియలిస్టిక్గా తీసినట్టు అనిపించింది. విజువల్గా చాలా ఎక్స్ట్రాండరీగా అనిపించింది. చాలా చాలా బాగుంది. బట్ మూవీతో ప్రాబ్లం ఏంటంటే ఎస్పెషల్గా తెలుగు ఆడియన్స్లో ఒకవేళ తెలుగు వాళ్ళు స్టార్టింగ్ నుంచి మన తెలుగు సినిమాలు చూసినట్టయితే ఈ 90s అంత ముందున్న ఓల్డ్ మూవీస్ ఫోక్లోర్స్ చాలా బాగుంటాయి. మరి తెలుగు సినిమాల్లో బెస్ట్ నాకు ఇష్టమైనది ఏంటంటే ఈ ఫోక్లోర్స్ తెలుగు సినిమాలో ఎక్స్ట్రాడినరీ. అంటే ఇంకా ఆల్మోస్ట్ అన్ని రకాల మ్యాజిక్ని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తారు. లైక్ ఎన్టీఆర్ గారి మూవీస్లో ఉన్న చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కొన్ని చెప్పులు వేసుకుంటే ఏ ప్లేస్కైనా వెళ్ళవచ్చు, ఒక క్లాత్ కవర్ వేసుకుంటే కనిపించకుండా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇప్పుడు మోహిని లాంటి జగన్మోహన్ లాంటి మూవీస్లో ఆ కైండ్ ఆఫ్, బాలనాగం చాలా ఓల్డ్ మూవీస్లో ఈ మనిషిని ఒక్కొక్కలా మార్చడం, ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆల్రెడీ మనం చాలా నేను ఎక్కువ ఎక్స్ట్రీమ్గా చూస్తున్నాను. సో తెలుగు మూవీస్లో నాకు ఇష్టమైన జనర్ ఏదంటే ఫోక్లో. ఆల్రెడీ నేను దానికి ఎక్స్పైర్ అయి ఉండడం వల్ల ఈ మూవీ ఓకే చూసినంతసేపు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేసాం, బాగుంది. బట్ నెక్స్ట్ మూవీ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాడినరీ అనే ఫీలింగ్ అంత లేదు. ఇప్పుడు ఇంటర్స్టెల్లార్ ఇన్సెప్షన్కి ఎలా అవుతుందో అసలు స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ ఉండడం వల్ల, కాంప్లెక్స్ ఉండడం వల్ల నీకు ఎంగేజ్ చేస్తూ ఉంటుంది. సో ఇది రెగ్యులర్గా ఉండడం వల్ల ఆల్రెడీ మళ్ళీ ఇంకా సెకండ్ హాఫ్లో మన ఫైట్ సీన్స్ ఏదైతే ఆల్మోస్ట్ 20 years నుంచి ఒక హీరో ఎలివేషన్ సీన్స్ మన కైండ్ ఆఫ్ మూవీస్లో అది చూపించాం కాబట్టి అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఇప్పుడు ఆ స్క్రీన్ ప్లే కూడా చేంజ్ చేయాలన్న ఐడియా వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే నోలాన్కి ఇది ఫస్ట్ మూవీ, ఏది ఒక హీరో ఓరియంటెడ్ స్పెసిఫిక్గా ఒక హీరో ఎలివేట్ చేసే మూవీ. మనకి రెగ్యులర్గా 20 years నుంచి అదే చూస్తూ ఉండడం వల్ల మనకి రొటీన్ అనిపించచ్చు, దానికి ఫ్రెష్గా అనిపించచ్చు మేబీ అందుకోసం. సో డైరెక్టర్ పర్స్పెక్టివ్లో అది ఫ్రెష్గా ఉండదు వల్ల దానికి డిఫరెన్స్ తెలిసి ఉండదు, మనకు తెలుస్తూ ఉంటుంది ఎవరైతే ఈ రెగ్యులర్ ప్యాటర్న్ చూస్తారో. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఆల్రెడీ ఉన్న స్టోరీస్ని చూపించడం ఏ డైరెక్టర్ అయినా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే అవి రెగ్యులర్గా విని స్టోరీస్ ఉంటాయి. లక్కీగా నేను ఈ స్టోరీ వినలేదు యాక్చువల్లీ. ఈ ఒడిస్సీకి సంబంధించిన మూవీస్ జస్ట్ బ్యాక్ స్టోరీ ఏందో తెలుసుకుందామని నార్మల్గా యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు OCDS అని ఇంకొక ట్రావెలర్ అతని స్టోరీ విన్నా. సో నేను యాక్చువల్లీ అది రియల్ స్టోరీ అనుకున్నాను. బట్ అది కొంచెం ఆ స్టోరీలో కొంచెం చాలా డ్రామా ఉంటుంది. లైక్ కాంప్లెక్స్ స్టోరీ, అది కాంప్లెక్స్ ఇష్యూ బేస్డే ఉంది. సో సమ్వేర్ కాంప్లెక్సిటీ చూడవచ్చు, ఆ కాంప్లెక్సిటీలో నుంచి డ్రామా క్రియేట్ అవుద్ది, అందుకోసమే పిక్ చేస్తాడేమో అనుకున్నా. ఇంకా సినిమాకి వచ్చేసరికి సంబంధం లేకుండా ఉంది అనిపించింది సినిమా చూస్తే. ఇదే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ. యాక్చువల్లీ నేను విన్న స్టోరీకి ఈ స్టోరీకి చాలా డిఫరెంట్ ఉంది. ఒకవేళ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ చూసినా కానీ ఇంకా నాకు రొటీన్ అనిపించింది. ఎందుకంటే మొంటికన్ను రాక్షసుడు ఆల్మోస్ట్ ఏది ఓంకార్ గారి డైరెక్టర్ చేసిన సీరియల్స్ ఉంటాయి కదా, మాయాద్వీపం అని, అది చిన్నప్పుడు ఎక్కువ చూసి సో ఆల్మోస్ట్ ఇంకా అది ఫిక్స్ అయిపోయింది. చాలా కైండ్ ఆఫ్ ఇప్పుడు ఇందులో ఉన్న చాలా సీన్స్ హ్యూమన్స్ని యానిమల్స్ చేంజ్ చేసే సీన్స్లో మనం చిన్నప్పటి నుంచి చాలా ఫోక్లోర్ సినిమాలు చాలా చూసేసాం. సో అంత ఇంపాక్ట్ కలిగించడం చూసినంతసేపు ఓకే ఎక్స్పీరియన్స్ చేసాం. కాకపోతే వెంటనే ఆల్రెడీ మనం పాతాళ భైరవిలో ఇప్పుడు ఆ క్రొకోడైల్ సీను నైఫ్తో ఎంటర్ కదా దాన్ని హాండ్ చేసినప్పుడు నాకు ఆ సీన్ ఎక్కువ ఎగ్జైట్ చేసింది. ఆ చిన్నప్పుడు చూసిన సీన్ ఆల్రెడీ మనకు ఆల్రెడీ ఒక డేటా ఉంది. సో దాన్ని ఇంకా కొత్త డేటా యాడ్ అవుతే మనకి ఎగ్జైట్ చేస్తుంది. ఆల్రెడీ ఉన్న డేటాని మళ్ళీ నువ్వు వెంటనే మళ్ళీ ఫ్రెష్గా చూడలేము ఆ సీన్. ఇప్పుడు ఈ ఆల్రెడీ ఉన్న స్టోరీస్ని ఎగ్జైట్ చేసేటట్టు చేయొచ్చు. అది ఎలా చేస్తామంటే మనం ఆల్రెడీ ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ చూడకుండా ఉన్నప్పుడు చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ర్యాంబో మూవీ ఉంది. ర్యాంబోలో అన్ని మిషన్ గన్స్, ఎక్స్ప్లోజివ్స్ అన్నీ యూజ్ చేస్తారు. కానీ ర్యాంబో ఒక యారో బాణాలు యూజ్ చేయడం ట్రై చేస్తాడనమాట. సో ఈ నోలాన్కి సంబంధించిన మూవీస్లో వచ్చాక మనం ఫస్ట్ నుంచి ఒక ఎక్స్ప్లోజివ్ లాంటి ఒక మిషన్ గన్స్ లాంటి మూవీస్ ఒక మోడర్న్ మూవీస్ మనం చూశాక తను వెంటనే మళ్ళీ నెక్స్ట్ డే
నేను కొత్త ఎక్విప్మెంట్ తయారు చేస్తే ఒక డ్యాగర్ తీసి ఒక కత్తి షార్ప్ షైన్ అయ్యే కత్తి చూపించాడనుకో, మనం అది ఆ కత్తిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. చాలా బాగుంది, చాలా కొత్త డిజైన్ అనిపిస్తుంది, కానీ మనకు తెలుస్తుంటుంది ఒక కత్తి అని మాత్రం. సేమ్ రెగ్యులర్ ఉన్న స్టోరీని కొత్తగా చూపించాలంటే ఇప్పుడు ఆ ర్యాంబో మూవీలో కనుక వాడు మిషన్ గన్స్ అవన్నీ కాకుండా ఒక యారోని యూజ్ చేస్తాడు, కానీ యారోకి ఒక ఎక్స్ప్లోజివ్ యాడ్ చేస్తాడు. ఒక యారో విసిరితే ఒక మనిషి చచ్చిపోతాడు, కానీ ఒక యారోకి ఎక్స్ప్లోజివ్ యాడ్ చేస్తే మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది అంతా అక్కడ ఉన్న ప్లేస్ అని. సో అప్పుడు మనకి ఇంకెక్కువ ఎంగేజ్ అవుతాం అనమాట. సో రెగ్యులర్ స్టోరీని కూడా ఎగ్జైట్ చేయాలంటే ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉండాల్సి వస్తుంది అనమాట. సో అలా ఒక యారోని ఒక యారోని నార్మల్గా చూసినప్పుడు దీంతో ఏమవుతుంది, ఒక మనిషి చచ్చిపోతాడు అంతే అనే ఫీలింగ్ వస్తుంది. దానికి ఒక ఎక్స్ప్లోజివ్ యాడ్ చేసి ఒక బ్లాస్ట్ ఇచ్చేస్తే ఒక అమేజింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈ మూవీలో డిఫరెన్స్ ఎక్కడ మిస్ అయిందంటే, తను ఆల్రెడీ చాలా మోడర్న్ ఎక్విప్మెంట్స్ ప్రిపేర్ చేసిన వ్యక్తి సడన్గా ఒక నైఫ్ చూపించి ఈరోజు కొత్త రకమైన నైఫ్ని తయారు చేశాను, చాలా షైనింగ్గా ఉంది అని చెప్పడం వల్ల మనం సేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. యూ మైట్ సీ అది బాగుంది అనిపిస్తుంది, కానీ సేమ్ ఉండదు. మీకు తెలుస్తుంటుంది అది ఒక నార్మల్ నైఫ్ అన్న విషయం మనకు అర్థమవుతుంది. సో అలా అది నాకు పర్సనల్గా అనిపించింది. ఒకవేళ అసలు ఇలాంటి కైండ్ ఆఫ్ డేటా లేని వాళ్ళు, అంటే ఫోక్లో లాంటి తెలుగులో చూడని వాళ్ళు, ఫ్రెష్గా చూసిన వాళ్ళకి ఒక ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్ వస్తుంది. అది ఒక రకమైన ఫీలింగ్ ఇస్తుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ లేని డేటాని కొత్త వాళ్ళు యాడ్ చేస్తారు కాబట్టి ఒక రకమైన మెస్మరైజేషన్ ఫీలింగ్ ఉంటుంది. ఒకవేళ సేమ్ మూవీ ఇంకో డైరెక్టర్ ఉంటాడు, గిల్మెరో డెల్ టోరో అని, అతను డైరెక్ట్ చేస్తే రీజనబుల్. తను డైరెక్ట్ చేసినా ఇంత లూజ్ ఎండింగ్స్ డైరెక్ట్ చేయడు. తను ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. ఫోక్లోర్ ఒకవేళ తను డైరెక్ట్ సేమ్ మూవీ తను డైరెక్ట్ చేస్తే ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉండేది అనిపిస్తుంది. రొటీన్ ప్యాటర్న్ ఖచ్చితంగా ఫేస్ చేయడు. ఇప్పుడు ఒక ఫోక్లోర్ లాంటిది పిక్ చేసినాం అనుకోండి, సేమ్ స్టోరీ సేమ్గా చూపించాం, ఇంకొంచెం డిఫరెంట్గా చూపించాం. ఇప్పుడు ఫ్రాంకెన్స్టైన్ తను డైరెక్ట్ చేస్తాడు, ఆల్రెడీ ఉన్న స్టోరీ ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం. ఉన్న స్టోరీస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలిగితే మనం దాన్ని పిక్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఉద్దేశం లేకపోతే మనకి అది ఏ రకంగా చూసినా రొటీన్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనకి మాయాబజార్ ఉంది, మాయాబజార్ మనకి రొటీన్ అనిపించదు. ఆల్రెడీ మనకు తెలిసిన మహాభారతం మనకు తెలిసిన స్టోరీ, కానీ అందులో తెలియని ఘట్టని వాళ్ళు పిక్ చేస్తారు, అందుకు అది బిగ్ హిట్ అయింది. మనకు తెలియని స్టోరీ మహాభారతం మనకు తెలిసినా కానీ దాంట్లో తెలియని స్టోరీస్ ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఎక్స్ట్రాడనరీ ఫీలింగ్ కలుగుతుంది. అలాగే దానవీర సూరకర్ణ అలాంటి సినిమాలు మనకు కర్ణ తెలుసు, కానీ తన స్పెసిఫిక్గా తనపైన ఒక లైఫ్ స్టోరీ లాగా తీస్తే అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ కంప్లీట్గా మహాభారతం తీస్తే రెగ్యులర్ స్టోరీలా అనిపించవచ్చు మనకి. సో అందుకు స్పెసిఫిక్ ఘట్టాలను పిక్ చేసేసినప్పుడు, ఇప్పుడు రామాయణంలో సీతా ఓరియంటెడ్ సినిమా బిగ్గెస్ట్ హిట్ తెలుగులో. మళ్ళీ రామాయణం మ్యాక్సిమం అంత ఫ్రెష్ స్టోరీలా ఉండదు. మనం ఫస్ట్ టైం చూసినప్పుడు మళ్ళీ ఫ్రెష్ స్టోరీలా అనిపిస్తుంది అన్నమాట. సో ఆ కైండ్ ఆఫ్ ఏదైనా ఒక తెలిసిన స్టోరీని ఒక డిఫరెంట్ వేలో ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఎంగేజ్ చేస్తుంది, లేదా ఆ తెలిసిన స్టోరీలో మనకు తెలియని విషయం ఏదైనా పిక్ చేసినప్పుడు కూడా ఎగ్జైట్ చేస్తుంది. సో ఈ స్టోరీలో ఆల్రెడీ నాకు అసలు ఈ స్టోరీ తెలియకుండా కానీ నాకు రొటీన్ ఎందుకు అనిపిస్తుంది అంటే, సేమ్ కైండ్ ఆఫ్ జోనర్లో మనం చాలా చూసేస్తున్నాను నేను తెలుగులో. సో అందువల్ల నాకు అంత హై ఫీలింగ్ కలగలేదు. బట్ సినిమా చూసినంతసేపు ఆ ఎక్స్పీరియన్స్ మనం చేస్తాం, అమేజింగ్ ఫీలింగ్, లొకేషన్స్ అవంతా ఎక్స్పీరియన్స్ చేస్తాం. బట్ సినిమా అయిపోయాక ఇలాంటివి మనం ఆల్రెడీ చూసాం, కంపేర్ చేయం, బట్ నీకు తెలుస్తుంటుంది ఓకే ఫైన్ తను ఈ కైండ్ ఆఫ్ సినిమా ట్రై చేశాడని. ఓవరాల్గా 100% ఫస్ట్ వన్ టైం ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఆల్రెడీ నోలన్ కాబట్టి. మనకి ఒకవేళ ఇండియన్ ఆడియన్స్కి కొంచెం నార్మల్ అనిపించచ్చు, మేబీ ఇండియన్ చెప్పకుండా తెలుగు ఆడియన్స్కి మనం ఎక్కువ ఆ కైండ్ ఆఫ్ జోనర్ పిక్ చేసాం కాబట్టి, ఆల్రెడీ తెలుగులో ఎక్కువ ఫోక్లోర్ మూవీస్ చూసిన వాళ్ళకి, ఇంకా 20 years నుంచి హీరో ఓరియంటెడ్ మూవీస్ చూసిన వాళ్ళకి ఇది రెగ్యులర్ కైండ్ ఆఫ్ తెలుగు సినిమాలా ఉంది ఆల్మోస్ట్. సో ట్రై చేయాల్సిన మూవీ సినిమా వన్ టైం ఖచ్చితంగా వాచబుల్, ఒక బిగ్ స్క్రీన్ పైన చూడవచ్చు. యూ కెన్ ట్రై ఇట్.